హాయ్ అండి. బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడైతే మా కొత్తిమీర చూడండి ఎంత పెద్దదిగా పెరిగిందో. ఎంత బలంగా ఉండుంటే మట్టిలో కొత్తిమీర అంత పెద్దగా అవుతుంది చెప్పండి. దీనంతటికీ కూడా నేనైతే లిక్విడ్ కంపోస్ట్ అయితే రెడీ చేసుకుంటానండి. దానివల్లే కొత్తిమీర ఇంత పెద్దగా పెరిగింది. ఆ లిక్విడ్ కంపోస్ట్ ఎలా చేస్తానన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. చూడండి అసలు చాలా పెద్దదిగా అయిపోయిందండి కొత్తిమీర అయితే. ఇప్పుడైతే బీన్స్ అయితే కట్ చేసి చూపిస్తాను చూడండి. 2 మొక్కలే వేసానండి. కానీ అసలు ఎన్ని బీన్స్ వస్తున్నాయో చాలా బాగా వచ్చాయి. లాస్ట్ టైం కూడా తెంపాను. ఇప్పుడు మళ్ళీ అనమాట. ఇలాంటి ఒక 4 మొక్కలు వేసుకున్నాం అనుకోండి, అసలు మనకి చాలా బీన్స్ వచ్చేస్తాయి. చాలా హెల్తీ కూడా కదండి మనకి. బయట మార్కెట్లో దొరికేవైతే రకరకాల మందులన్నీ వాడుతూ ఉంటారు వాటికి. ఇంట్లోనే కిచెన్ వేస్టేజ్తో వచ్చిన కిచెన్ వేస్టేజ్ అంతా కూడా మనం మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలు కూడా చాలా బలంగా ఎక్కువ కాపు మనకి ఇస్తాయి. చూడండి ఎన్ని బీన్స్ ఉన్నాయో. అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో ఇలా చేసుకోవడం వల్ల మంచి టైంపాస్ కూడా అవుతుందండి. ఒక 4 మొక్కలు వేసుకున్నామంటే చాలు, మనకి ఇంకా ఇంకా మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది. చూడండి ఎన్ని బీన్స్ అయితే వచ్చాయో. నెక్స్ట్ అయితే నా చిన్ని దొండపాదు నుండి దొండకాయలు హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు. చూడండి పాడైపోయిన వాషింగ్ మిషన్లో వేసానండి నేను దొండపాదుని. దొండకాయలు కూడా బాగా లావుగా అయ్యాయండి. ఎందుకంటే ఇది కూడా అంతా మనము ఇచ్చే కిచెన్ వేస్టేజ్ లిక్విడ్ కంపోస్ట్ బలమే. ఇలా మనమే పెంచిన మొక్కల నుండి కూరగాయలు తెంపుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఫ్రెష్గా తెంపుకొని వంట చేసుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది అసలు. చూడండి దొండకాయలు లైన్గా కాస్తున్నాయి అన్నమాట. మళ్ళీ ఒక 5 డేస్కి మళ్ళీ వస్తూ ఉంటాయి, రెడీ అవుతూ ఉంటాయి. కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయి కదండి, పిందెలు కూడా కొత్తగా దిగుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో దొండకాయలు. పాదు చూశారు కదా అసలు ఎంత చిన్న పాదో. ఇగోండి ఎన్ని దొండకాయలు వచ్చినాయి. ఒక ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఒక పచ్చడన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టమాటా హార్వెస్ట్. టమాటాలు అయితే అసలు ఎన్ని కాయలు వచ్చేసాయోనండి. 1 మంత్ నుండి బయట టమాటాలు కొనుక్కోవడమే మానేశాను అసలు నేను. ఒక 4 కుండీలు టమాటాలకి పెట్టుకుంటే సరిపోతుందండి. మన వంటకు కావాల్సిన టమాటాలన్నీ మన మొక్కల నుండే తీసుకోవచ్చు. నేను రెడ్గా ఉన్న టమాటాలు మాత్రమే తెంపుతున్నాను. ఎల్లోగా ఉన్నాయి ఉంచేస్తున్నాను. అవి కూడా కంప్లీట్గా రెడ్ కలర్ వచ్చిన తర్వాత తెంపుకుంటాను. చూడండి అసలు గుత్తులు గుత్తులు కింద ఎంత బాగా వచ్చినాయో టమాటాలు అసలు. గార్డెన్లోకి వచ్చినప్పుడు వీటిని చూస్తుంటే అసలు మనసుకి ఎంతో ప్రశాంతంగా, హ్యాపీగా, ఎంతో తృప్తిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంట్లో పని అయిపోయాక ఖాళీ టైం ఉంటే చాలండి, టెర్రస్ పైకే వచ్చి ఈ మొక్కలతోనే కాసేపు అలా చూస్తూ వాటిని టైం స్పెండ్ చేసి అప్పుడు వెళ్తూ ఉంటాను నేను. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఆర్గానిక్ టమాటాస్ అయినా అసలు సైజు మాత్రం తగ్గలేదు. చూడండి ఎంత మంచి సైజు వచ్చినాయో. రెడ్గా చూడండి యాపిల్ పళ్ళలా ఉన్నాయి కదా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు.
ఇన్ని టమాటాలు వస్తాయి ఇంత బాగా అని వేసే ముందు నేను కూడా అనుకోలేదండి. చూడండి ఎంత బాగున్నాయో. నేను తెచ్చిన ట్రే కూడా నిండిపోయింది. తెంపే కొద్దీ వస్తూనే ఉంటాయండి టమాటాలు అయితే. చాలా ఈజీగా మనం పండించుకోవచ్చు అనమాట. టమాటా మొక్కల్ని పెంచుకుంటే ఈజీగా టమాటాలు వచ్చేస్తాయి. ఈ గుత్తు చూడండి, తెంపక ముందే రాలిపోతున్నాయి, అంటే బాగా పండినాయి అన్నమాట టమాటాలు. ఇలా పండించిన కూరగాయలు కర్రీస్ చేసుకోవడం వల్ల వాటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో. ట్రేలో పెట్టడానికి ప్లేస్ కూడా లేదు ఇంకా. నెక్స్ట్ వచ్చేసి అయితే బచ్చల కూర అండి ఇది. చూడండి అసలు ఎంత గ్రీన్గా ఉందో. ఇదైతే నేను వేయలేదండి బచ్చల కూర. పశువుల వేరు అది వేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు మొక్కలకి, అలాగా అదే అందులోనే వచ్చినట్టున్నాయి సీడ్స్, అలా అందులోనే మొలిచేసినాయి అనమాట. అసలు ఎంత బాగుందో, అసలు గ్రీన్గా లేతగా చాలా బాగుంది ఆకుకూర. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి బచ్చల కూర. కట్ చేసేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయి అన్నమాట సైడ్ నుండి అవే. చూడండి ఎంత మంచిగా వచ్చేసాయో. చాలానే ఉంది అసలు బచ్చల కూర. చిన్న చిన్న మొక్కలు లాంటివి ఉంచేసి పెద్దగా వచ్చినవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను నేను. ఆకుకూరల్ని కూడా మనం ఎంతో ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఎంత ఆకుకూర వచ్చిందో చూడండి. ఇది పప్పులో వేసుకోవచ్చు, కంద బచ్చలు చేసుకోవచ్చు, గుమ్మడికాయ బచ్చల కూర చేయొచ్చు. ఎలా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా నా గార్డెన్లో నాకు ఎంతో ఇష్టమైన కొత్తిమీర అండి. చూడండి అసలు ఎంత హైట్ ఉందో, 4 అడుగులకి ఎక్కువగానే పెరిగిపోయింది. సైజ్ అయితే చూడండి ఎంత పొడవుగా ఉందో, అలాగే అంత హెల్దీగా కూడా ఉందండి. ఇంత పొడవు అయిన కొత్తిమీరని అయితే నేను ఎక్కడ కూడా చూడలేదు. నేనైతే ఈ కొత్తిమీరని అంతా కూడా కట్ చేసేస్తున్నానండి, ఎందుకంటే ఇంకా ముదిరిపోతుంది కాబట్టి ఇది కట్ చేసేసుకుని నేను నిలవ పచ్చడి అయితే చేసేసుకుంటానండి పాడవకుండా. కొత్తిమీర నిలవ పచ్చడి చాలా బాగుంటుంది. అది కూడా నేను ఒక రెసిపీ చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను త్వరలోనే. ఏ కర్రీ వండినా సరే అలా గార్డెన్లోకి పైకి రావడం, కొద్దిగా కొత్తిమీర తెంపుకొని వెళ్ళడం, ఫ్రెష్గా కర్రీలో వేసుకోవడం. కొత్తిమీరని కట్ చేస్తున్నట్టు అనిపించలేదండి. ఏదో గడ్డి కోస్తున్నట్టుగానే ఉంది. అంత హైట్ పెరిగిపోయింది. మనం ఆవులకి గడ్డి వేస్తాం చూడండి, ఆ హైట్ అయితే వచ్చేసింది ఇది. చూడండి అసలు ఎంత పొడవుగా ఉందో. మొత్తం కట్ చేసుకుని నేనైతే ఒక 3 మొక్కలు అయితే ఉంచానండి. సీడ్స్ వస్తాయేమో చూద్దామనేసి, ఎందుకంటే ఆల్రెడీ కొత్తిమీర ఫ్లేవరింగ్ అయితే స్టార్ట్ అయింది. కట్ చేస్తూ వాటిని చూస్తూనే మురిసిపోతున్నాను నేనైతే. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే నేను తర్వాత ఇస్తున్నానండి, ఎందుకంటే అప్పుడు మా బర్డ్స్ సౌండ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. వీడియో అంతా డిస్టర్బెన్స్గా అనిపించింది, అందుకని ఆ వాయిస్ కట్ చేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొత్తిమీర అవ్వగానే నేను మళ్ళీ వేరే కుండీలో మళ్ళీ సీడ్స్ అయితే వేసేసానండి. అవి రెడీ అవుతాయి అన్నమాట. ఇంకా చిన్న చిన్న మొలకలు రావడం అవి కూడా స్టార్ట్ అయినాయి నాకు. చూడండి ఎంత కొత్తిమీర.
ఇదిగోండి ఈ 3 మొక్కలు అయితే ఉంచేసాననమాట నేను సీడ్స్ కోసం. ఇగోండి ఇవి కొత్తిమీర ఫ్లవర్స్ ఇవి. వీటి నుండి ధనియాలు వస్తాయి మనకి. ఇవి ఎండబెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ కొత్తిమీర చల్లుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత కొత్తిమీర వచ్చేసిందో. నేనైతే ఈ కొత్తిమీర చూసి ఫుల్ హ్యాపీ అయిపోయానన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత గ్రీన్‌గా మంచి స్మెల్ వస్తుందండి. ఆర్గానిక్‌గా పెంచినందుకో ఏంటో చాలా బాగుంది. దొండకాయలు, టమాటాలు, బీన్స్ ఈరోజు హార్వెస్ట్ చూశారు కదా! బచ్చల కూర ఇంకా కొత్తిమీర. చుక్కకూర రీసెంట్‌గానే అయిపోయిందండి, తీసేసాను. చూడండి అసలు కొత్తిమీర అయితే హైలైట్ అనమాట ఈరోజు హార్వెస్ట్‌లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని కూడా షేర్ చేయండి. మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.